హాయ్ మై ఫ్యామిలీ. చూడండి, బూటీస్ వర్క్ అయితే వేస్తున్నాను. మనకి శారీలో బూటీస్ అనేసి వచ్చాయి. చూపిస్తాను చూడండి. కస్టమర్ వేరే బ్లౌజ్ చూసి మాకు అడిగారు. చూడండి, ఇలా అయితే నార్మల్గా మనకి బూటీస్ వర్క్ దీనికి మ్యాచ్ అయ్యే విధంగా అయితే కొంచెం ఏవి కూడా లేవు బూటీస్. మనము డిజైన్ అనేది క్రియేట్ చేయాలి, టైం లేదు అనేసి మేము నార్మల్గా ఇది ఒక డిజైన్ బ్లౌజ్ది హ్యాండ్స్ బూటీస్ అన్నమాట. అయితే నేను ఈ విధంగా బ్లౌజ్కి చూడండి, మనకు పైపింగ్ వచ్చేసి పైపింగ్లా పెట్టుకొని కుట్టేసి ఇలా మనకు డిజైన్ అనేది ఈ బూటీస్ వర్క్ లాగా డిజైన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఆల్రెడీ వేరే వాళ్ళు వేసారేమో, మాకు కస్టమర్స్ అయితే పిక్ పంపించి ఇలా ఏవైనా బూటీస్ ఉంటే వేయండి అని చెప్పారు. అలా మేము ట్రై చేస్తున్నాము. చూడండి, నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి, మనకు బూటీస్ అనేది ఒకటి కంప్లీట్ అయింది బూటీ. ఇప్పుడు నేను అనేది మళ్ళీ సెంటర్లో దీనికి ఇక్కడ ఎలా వేసానో అలా ఇంకోటి ఇక్కడ వేస్తే మనకు బ్యాక్ మొత్తం అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, నేను సెట్ చేస్తున్నాను. ఇంకా కొంచెం సెంటర్ లేదు. చూడండి, ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసి చూడండి, ఇలా మనకు ఇంకా కాస్త పైకి అంటే ఈ లెవెల్కి కావాలి మనకు. చూడండి, మనకైతే ఈ యాస్టీస్గా దీనికి సరిపోతుంది. ఇప్పుడు అనేది నేను స్టార్ట్ చేస్తాను. ఈ బూటీస్ వర్క్ వేసేటప్పుడు మాత్రం కరెక్ట్ సైజు చూసి వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇలా మనకు కంటిన్యూగా 4, 5 ఇట్లా బూటీస్ వేసేది ఉంటే మనకు అందులోనే ఆప్షన్ ఉంటుంది. కాకపోతే మనకు 1, 2 అలా సెట్ వేసేది ఉంది అంటే మనం సెట్ చేయాలి కంపల్సరీ. ఎలా అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ మనకు ఆల్రెడీ కంటిన్యూ వస్తుంది కదా, ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ ఎలా వచ్చింది అలా వస్తుంది. మనకి ఇక్కడ పైన అయితే కంటిన్యూ 2 టైమ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. పైన స్టెప్స్ మాత్రం మనకు కంటిన్యూ చేయడానికి రాదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ నెక్ కట్ అయిపోతుంది కదా. అలా కంటిన్యూ వేసినా కానీ ఇక్కడ మనం వేసే ఫ్లవర్స్ అనేది బూటీస్ మనకు వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది కదా. అందువల్ల మనం అనేది ఇక్కడ వరకు వేసి ఇంకా 2, 3 అనేది సెట్ చేసుకుంటూ వేయాలి. మళ్ళీ లాస్ట్కి వచ్చేసి 1 ఒక్కొక్కటి వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్ వేయాలి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది, మనకి బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ వదిలేసి హాఫ్ హ్యాండ్స్ చిన్నగా ఉందన్నమాట. అలా హాఫ్ హ్యాండ్స్కి కూడా కొంచెం దగ్గరగా బూటీస్ అనేది వేయాలి. ఇక్కడ ఒక హ్యాండ్కి వేయాలి బూటీస్, ఇంకా ఇక్కడ ఒక హ్యాండ్కి వేయాలి బూటీస్. బార్డర్ టూ టైప్స్ సైడ్స్ వచ్చాయి మనకి. ఇంకోటి అంటే ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఏ విధంగా కూడా డిజైన్ అనేది చేయను. నార్మల్గా మనకు ఎలా వస్తుంది, ఇలా వస్తుంది ఫ్రంట్ అయితే. మనం ఇలా మార్కింగ్ వేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి వీళ్ళకు ఫిట్టింగ్ ఇక్కడ వరకు ఉంది. క్లాత్ అనేది మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇంత వదిలేస్తాం కదా. అయితే యాస్టీస్గా దీనికి మనం చంకలో కటింగ్ వదిలేసి మనం పైనుంచి గ్రాఫ్ హాఫ్ హ్యాండ్సే కదా, మనం పైనుంచి గ్రాఫ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని క్రాస్గా ఇక్కడ వరకు మనకి ఇక్కడ వరకు కటింగ్ అయిపోతే ఇక్కడ వరకు ఉంటుంది. మనము 1 or 2 అనేది ఫ్రంట్ అనేది సెట్ చేయాలి, ఎక్కువ సెట్ చేయదు. 1 or 2 సెట్ చేసి మళ్ళీ దీనిపైన మనకు 2 or 3 ఇంచెసే వస్తుంది మనకు ఫ్రంట్ అనేది. అయితే మనము ఇక్కడ ఒక డాట్ వేసినాక మళ్ళీ ఇక్కడ సెట్ చేయడానికి వస్తే సెట్ చేయాలి, లేదంటే 1 వదిలేసేయాలి అంతే. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ కటింగ్ వెళ్ళిపోతుంది. షోల్డర్ అనేది ఫ్రంట్ ఎక్కువ అయిపోతుంది కదా. షోల్డర్ అనేది మనకు బ్యాక్ అంటే మనకు షోల్డర్ అనేది కొంచెం వెడల్పు వస్తుంది బ్యాక్ పార్ట్. మనకు ఫ్రంట్ పార్ట్ అయితే షోల్డర్ అనేది ఎక్కువ రాదు కదా, అందు గురించి ఇలా వేస్తాము. ఇప్పటికైతే ఇంకా స్టార్ట్ చేయలేను, స్టార్ట్ చేస్తాను. చూడండి, ఇలా మనకు వస్తుందన్నమాట. మనం సెట్ చేసుకోవాలి. ఇట్లా మనకు ఎక్కడ వస్తుంది అనేది మనకి ఇప్పుడు ఇలా కావాలి, ఎందుకంటే మనకు ఫ్రంట్ అనేది ఇలా వచ్చింది కదా. చూడండి, మనకు సెట్ చేసుకోవడానికి అయితే మరీ ఎక్కువ అయితే రావు. అయితే ఒక్కొక్కటి సెట్ చేసుకొని వేసుకోవాలి మనము వర్క్ అనేది. చూడండి, మనకి ఇంకోటి మనకు క్రాస్ పెడతాం కదా, క్రాస్గా కూడా సెట్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. చూడండి,
మనం క్రాస్ ఎలా సెట్ చేయాలంటే మళ్ళీ మనకు లాక్ వేసింది ఉండాలి, లాక్ వేసేయాలి. లాక్ వేసాక సారీ ఇది ఇలాగే ఉంచేసి మనకు పాయింట్స్ అనేది ఇక్కడ ఉంటుంది 20. ఇప్పుడు చూడండి క్రాస్ అయ్యింది. మనకు ఇక్కడ పాయింట్స్ సెట్ చేస్తేనే మనకు ఇప్పుడు 30 అనుకోండి, 30 పాయింట్స్ సెట్ చేసాను అనుకో ఇంకా క్రాస్ అవుతుంది. చూడండి ఇలా ఇప్పుడు 30 పాయింట్స్కి అయితే మనకు వేయాలి అనుకుంటే 30 పాయింట్స్కి చూడండి ఈ లాస్ట్కి వస్తుంది మనకు షేప్ ఎక్కడైతే వస్తుందో చూడండి ఇది ఉంది కదా. ఇప్పుడు మనకు ఇక్కడ వేయాలి ఇలా, ఇంకా కొంచెం సెట్ చేసి చూడండి అంత కిందికి మనకు అవసరం లేదు, కాకపోతే వేయాలి. వేస్తేనే కొంచెం షో అనేది వస్తుంది. ఇంకా కాస్త నేను గ్రాఫ్ అయితే ఇక్కడ వరకు వేసాను, కొంచెం ఇక కొంచెం కిందికి తీసుకోవాలి గ్రాఫ్ అనేది. మనకు ఇది వచ్చేసి సెట్ చేశాను కదా. ఇప్పుడు చూడండి మనకు వర్క్ ఎలా పడుతుంది అనేది చూద్దాం. కాస్త తొందరనే అయిపోతుంది, కానీ కొంచెం ఇక్కడ నిలబడేయాలి మనం. ఫ్రంట్ బ్యాక్ వేసినంత ఈజీ కాదు ఇది, నార్మల్గా బ్లౌజ్ వేసినట్టు. ఇది బూటీస్ కదా, సెట్ చేయాలంటే టైం పడుతుంది. వర్క్ కాకపోతే వర్క్ తొందరగా అయిపోతుంది. మనం నిలబడి టైం చాలా స్పెండ్ చేయాలి ఇలాంటి మన వర్క్ చేసేది ఉంటే. చూడండి ఇప్పుడు అక్కడ అదే క్రాస్లో వచ్చింది కదా, మనకు పైన కూడా అదే క్రాస్లో రావాలి. ఇంకోటి మనకు మొత్తం వచ్చేసి 3 సెట్ చేయాలి అంతే, 3 కంటే ఎక్కువ ఉండద్దు. ఇంకా చూడండి ఇలా సెట్ చేసుకొని మనకు పైనకి వచ్చేసరికి పైన కొంచెం 30 పాయింట్స్ పెట్టాను కదా, 30 పాయింట్స్ తీసేసి పైనకి వచ్చేసరికి మనకు 10 పాయింట్స్ ఇంకా తగ్గించేస్తే కాస్త మరి అంత క్రాస్ రాకుండా కొంచెం స్ట్రేట్ వస్తుంది. ఎందుకంటే షోల్డర్ దగ్గర కొంచెం స్ట్రేట్ రావాలి కదా అలా. చూడండి ఇప్పుడైతే ఇంకొక బూటీ వేస్తే ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోతుంది. హ్యాండ్స్ అయితే వేయాలి. కొంచెం నాకు టైం లేదనమాట, ఇంకా హ్యాండ్స్ కూడా వీడియో తర్వాత పెడదాం అనుకున్నాను, మళ్ళీ కాదు ఇప్పుడు కొంచెం మాకు వర్క్ ఉంది. నేను ఇదొకటే వీడియో పోస్ట్ చేశాను. హ్యాండ్స్ అయితే చెప్పాను కదా ఎక్కడ వస్తుందో, ఇక్కడ మామూలుగా ఇవే బూటీస్, ఇక్కడ 4-5 వచ్చేస్తాయి. హాఫ్ హ్యాండ్స్ ఉంది, మరీ షార్ట్ హ్యాండ్స్. చూడండి ఇప్పుడు మళ్ళీ నేను లాక్ వేసాను. లాక్ వేసి మనకు 30 పాయింట్స్ ఉంది కదా, 30 తీసేసి 20 పెడుతున్నాను. చూడండి 20 పెట్టాను. మనకు లాక్ అనేది తీసేసి మిషన్ ఆన్ చేయాలి. చూడండి ఇంకా కొంచెం చూడండి ఇలా చూడండి బూటీస్లోనే చాలా డిజైన్స్ ఉంటాయి. కొన్ని తొందరగా అవుతాయి, కొన్ని తొందరగా అవ్వవు. మనకు మినిమం ఒక బూటీ కంప్లీట్ కానికి 10 మినిట్స్ కూడా పట్టవచ్చు, కొంచెం పెద్దగా ఉంటాయి. కొన్ని బూటీస్కి ఏమో 5 మినిట్స్ అట్లా, కొన్ని బూటీస్కి ఏమో కొంచెం టైం తక్కువ పట్టవచ్చు, కొంచెం ఎక్కువ పట్టవచ్చు. దీనికైతే 2 మినిట్స్ అయితే పడుతుంది. చూడండి ఇదైతే కంప్లీట్ అయిపోయింది. మనకు ఫ్రంట్ ఎక్కువ అవసరం లేదు, మామూలుగా మనకు జస్ట్ ఎక్కడ నుంచి కనబడతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కదా, అయితే వేస్ట్ అన్నమాట. ఎక్కువ వేసి కూడా వేస్తే ఇంకొక 2 బూటీస్ వేస్తాను. చూడండి ఇక్కడ సెంటర్ సెట్ చేసి అవసరం లేదు, కానీ చూడగానే కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ కావాలి కదా. చూడండి ఇలా కాస్త దగ్గరగా వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం లుక్ అనిపిస్తుంది, షో ఉంటుంది కదా అంత వేస్తే. చూడండి మనకి ఇది వచ్చేసి లైన్ అనేది రాదు కదా, సెట్ చేయడానికి కూడా రాదు. లైన్స్ అనేది ఓన్లీ లైన్స్ అనేది లేదు, మనం మళ్ళీ డిజైన్ కొనుక్కోవాలి. అందు గురించి నేనైతే పైపింగ్ పెట్టి కుట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. వాళ్ళకి చెప్పాలి ఇంకా కస్టమర్స్కి పైపింగ్ పెట్టి కుట్టుకుంటుండొచ్చు, నాకు తెలిసి అయితే. చూడండి మనకు ఇప్పుడు స్ట్రేట్ తీసుకుంటే మాత్రం ఇక్కడ వచ్చేస్తుంది, మనం సెట్ చేసుకోవాలి. మిషన్ అనేది కొంచెం మూవ్ చేసి చూడండి సెట్ చేసి మనకు మినిమం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షోల్డర్ అనేది వచ్చేస్తుంది. ఫ్రంట్ ఇక్కడ చూడండి మనకు
అందులో అనేది ఈజీగా మనకు సెట్ అయిపోతుంది. అవసరం లేదు కానీ వేస్తే కొంచెం హెవీ మంచిగా అనిపిస్తుంది. చూడండి కంప్లీట్ అయిపోయింది. నేను చేస్తాను టోటల్గా. ఇదిగో చూడండి మనకు వచ్చేసి ఇక్కడ మనకు షోల్డర్ వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడైతే చూడండి మనకు ఎంత అవసరమో అంత మట్టుకే మనకు నెక్ అనేది ఫ్రంట్ వేసాను. మనం కుందన్స్ అవి పెడతాం కదా, ఇంకా లుక్ ఉంటుంది. చూడండి. థ్యాంక్ యూ మై ఫ్యామిలీ. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.